చామగడ్డలు ఉడకబెడతా. ఒక 20 నిమిషాలు. చామగడ్డలు ఉడికినాయి, పొట్టయితే తీసేస్తా. చామగడ్డ కూర పులుసు పెడతా. పల్లి నూనె వేసుకున్నా, మరింత రుచిగా ఉంటుందని పల్లి నూనె పోసేసి టేస్ట్ బాగా ఉంటుంది. కొంచెం వేగాలి. పోపు గింజలు కొంచెం మంచిగా వేగాలి, లేకపోతే బాగా ఉండవు. వేగేటప్పుడు కొంచెం మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసిన, ఒక 2 గడ్డల ఉల్లిపాయలు కట్ చేసి, చిక్కగా ఉండాలి పులుసు అని కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకోవాలి. సిమ్ములో పెట్టాలి మంట, కొంచెం ఏదైనా అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి, పసుపు, ఇందులోని కారం 2 స్పూన్లు, 1 స్పూన్ ఉప్పు, నూనెలోనే గోలాలి ఇది. కారం, పసుపు, చామగడ్డ, 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. కొంచెం గోలిన తర్వాత పులుసు వేస్తాం. ఒక పిరికెడు చింతపండు నానబెట్టి పులుసు తీసిన వేసేసుకోవడమే.
కరివేపాకు టేస్ట్గా ఉంటుంది, మసులితే రసం బాగా ఉంటుంది. ఇది కరివేపాకు వేసుకుంటే కళ్ళకి మంచిది. ఈ కరివేపాకు ఎక్కువ వాడితే ఇది అప్పుడప్పుడు పచ్చడి కూడా చేసుకోవచ్చు. కరివేపాకు పచ్చడి చేసుకుంటే పొడి కూడా చేయచ్చు, బాగా ఉంటుంది. చామగడ్డ అయితే ఇలా ఉడకనియాలి, పులుసు అంతా దగ్గరికి అయ్యేలా కొంచెం పులుసు విరగాలి. కొంచెం పులుపు విరిగేదాకా ఉంచుకోవాలి, అప్పుడే టేస్టీగా కుదురుతుంది. చామగడ్డలు ఇష్టం ఉన్న వాళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది. మాకైతే నచ్చుతుంది. చామగడ్డ పులుసు అంటే ఇలాగే ఉంచుకుంటాం, గడ్డలు గడ్డలుగా వేసుకుంటాం, రుచిగా ఉంటుందని. ఇదంతా ఉడికిన తర్వాత కొంచెం మసాలా జల్లుకోవాలి. ఇంకా చిక్కగా కాలేదు, ఇంకొంచెం చిక్కగా కావాలి. ఒక 10 నిమిషాలు అయితే చిక్కగా అవుతుంది. లవంగాలు, యాలకుల పొడి కొంచెం చల్లుకుంటాం. ఒక 5-6 లవంగాలు, ఒక యాలకులు సరిపోతుంది. కొంచెం ఇలా ఉడికించుకోవాలి, బాగుంటాయి చామగడ్డలు. కూర అయితే రెడీ అయింది. చామగడ్డ పులుసు అయితే రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డిజైన్ చేయండి. సూపర్ సూపర్ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. నేనైతే రోజు కుండలోనే అన్నం వండుతాను. ఈరోజు మాత్రమే చూపెడుతున్నాను. బాగా ఉంటుంది, కుండలో వండుకుంటే టేస్ట్ ఉంటుందని రోజు ఇందులో వండుతా. వేడి నీళ్ళు పెట్టుకొని పారబోసుకొని మళ్ళీ రైస్ పెట్టుకోవచ్చు, ఎసరు పెట్టుకొని వేసుకోవాలి. మూడు గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ వేసుకొని కుండలో వండేసుకుంటాను. కుండలో వెనకటి వాళ్ళు చాలామంది ఇలాగే వండుకున్నారు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళు నిండుగా బతికారు, 100 ఏళ్ళు. అందుకే కుండలో వంట చేయాలని చాలా రోజులు ఇందులోనే వంట చేస్తాను నేను. మీకు కూడా నచ్చినట్టయితే కుండలో వండుకోవచ్చు. ఇలా ఎసరు తగ్గట్టుగా పెట్టుకొని బియ్యము 1 కప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకొని వంట చేసుకోవాలి. ఇకనైనా స్టార్ట్ చేయండి, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే.
ఒకసారి 2 సార్లు అలా కలపాలి కొంచెం, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుందని కలుపుకోవాలి. తెలియని వాళ్ళకి అది. అన్నం అయితే రెడీ అయింది. ఇది చిన్నగా సిమ్ములో పెట్టుకొని వంట చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుందని. అందుకే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుండలో వండుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అందుకే ఇందులోనే వండుకున్నాం రోజు నేను.